నమస్కారం. తండ్రి కూతుర్ల అనుబంధాన్ని తెలిపే నేను నాన్న కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన గెస్ట్ ఎవరో తెలుసా? ఐఏఎస్ అధికారిగా ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తూ అందులో భాగంగానే టీటీడీకి జేఈఓగా, అలాగే ఇంటర్మీడియట్ బోర్డుకి సెక్రటరీగా, ఎండోమెంట్స్ కమిషనర్గా పనిచేసి రిటైర్ అయిన బలరామయ్య గారు. మరి దేశ సేవని, ప్రజాసేవని వారసత్వంగా పొణికిపుచ్చుకున్న వారమ్మాయి సృజన ఐఏఎస్ని ఈనాటి మన కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. వెల్కమ్ టు నేను నాన్న కార్యక్రమం. థ్యాంక్ యూ సార్, మరి ముందుగా మీ అమ్మాయి బాల్యం గురించి చెప్పండి. చిన్నప్పటి నుంచి పాప బాగా చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేది. బాగా చదువు అంటే చాలా ఇష్టం. ఒక విషయం చెప్తే ఎవరు నమ్మరు. నేను హైదరాబాద్లో డిప్యూటీ కలెక్టర్గా ట్రైనింగ్లో ఉన్నాను. నాకు నిశ్చితమైనటువంటి అభిప్రాయం ఏంటంటే పిల్లల్ని 5 సంవత్సరాల వరకు స్కూల్కి పంపించకూడదని. పిల్లలు తల్లిదండ్రులతో 5 సంవత్సరాల వరకు బాగా కంఫర్టబుల్గా ఉండిన తర్వాతనే పంపించాలనేది నా అభిప్రాయంగా ఉండేది. ఇప్పుడు కూడా అదే అభిప్రాయం. అయితే నేను స్కూల్కి పంపించలేదు. 3 సంవత్సరాల వయసులోనే ఎదురుగా స్కూల్ చూసి ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి నేను స్కూల్కి పోతానని ఏడ్చేది. సో ఆ విధంగా అప్పటి నుంచి కూడా మరి స్కూల్కి వెళ్ళడం ఎంత ఇష్టమో అదేవిధంగా చదువుకోవడం కూడా అంతే ఇష్టంగా ఉంది. ఒక క్లాసు పుస్తకాలే కాకుండా విపరీతంగా మిగిలినటువంటి బయట పేపర్లు చదవడం కానీ లేకపోతే స్టోరీస్ చదువుకోవడం కానీ అటువంటివి. నా దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి, కొన్ని 100,000 పుస్తకాలు ఉన్నాయి. మొదటి నుంచి నాకు లిటరేచర్ అంటే బాగా ఇష్టంగా ఉండేది. అందువల్ల తెలుగు లిటరేచర్, ఇంగ్లీష్ కూడా చదివేవాడిని. అందువల్ల తెలుగులో ఉండేటువంటి లిటరేచర్ మొత్తాన్ని నేనేం చదివినాను దాన్ని అంతటినీ కూడా పాప చదువుతూ వస్తుంది. అంటే 10వ తరగతి ఆ ప్రాంతానికి అంతటికీ మహాభారతము, భాగవతము, రామాయణము, లేకపోతే మిగిలినటువంటి రావిశాస్త్రి గారు, గురజాడ, శ్రీ బీనాదేవి గారు, ఇటువంటి వాళ్ళ అన్ని పుస్తకాలు చదివింది. అంటే చెప్పడం ఏంటంటే మొదటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా చదవడం అంటే బాగా ఇష్టమైన ఉండేది. మరి అయితే పిల్లల్ని అన్నారు కదా, ఎంతమంది పిల్లలు? మాకు 2 పిల్లలు. పెద్దది పాప, తర్వాత రెండవది ఒక కొడుకున్నాడు. ఓకే. సో మీకు ఒక బ్రదర్ కూడా ఉన్నారు కదా. మరి మీ బ్రదర్కి మీకు మరి ఇద్దరిలో అమ్మగారు ఎక్కువ క్లోజా, నాన్నగారు ఎక్కువ క్లోజా? అలా ఏం లేదు. అలా తేడా ఎప్పుడు తెలియనివ్వకుండానే పెంచారు. అంటే ఐఎమ్ సంబడీస్ పెట్ అనేట్లా ఏం లేదు. ఈక్వలీ నాన్న ఎంత ప్రేమగా చూస్తారో అమ్మ అంతకంటే ఎక్కువ ప్రేమగా చూస్తుంది. సో ఇద్దరిలో మాకైతే ఎప్పుడు డిఫరెన్స్ కనిపించలేదు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తారు అని. ఓకే. సో వాట్ ఈస్ యువర్ మదర్? మై మదర్ ఇస్ అ హోమ్ మేకర్ అండి. ఓకే. మరి సార్ మీరు చెప్పండి, మీకు మీ అమ్మాయి మీ అబ్బాయి వీళ్ళిద్దరిలో మీకు ఎవరు బాగా క్లోజ్? అంటే పాప చెప్పింది ఒక విధంగా నిజమే, కానీ నా దగ్గర ఎక్కువ ఉండేవాళ్ళు. పాప అయితే ఎప్పుడు నాతోనే ఉంటుంది. ఇప్పటికీ వాళ్ళ అమ్మ కంప్లైంట్ చేస్తూనే ఉంటుంది. అంటే వాళ్ళ తల్లి ఇంకా ఎక్కువ ప్రేమతో చూసి ఉంటుంది. కాకపోతే నేను ఎక్కువగా చెప్తూ ఉంటాను. ఏదన్నా సరే కొన్ని విషయాలు చెప్పడం కానీ, స్టోరీసు లేకపోతే లిటరేచర్ గురించో డిస్కస్ చేసుకోవడానికో వాళ్ళ అమ్మ కంటే నేను ఎక్కువగా చదువుతాను, ఎక్కువగా తెలుసు కాబట్టి నా దగ్గరికి వచ్చేవాళ్ళు. వాళ్ళ తమ్ముడు మాత్రం వాళ్ళ అమ్మతో ఎక్కువ ఉండేవాడు. సో ఇందాక మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నారు అమ్మాయి బాగా చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేది చిన్నప్పటి నుంచి అని చెప్పి. మరి ఈక్వల్గా ఆటపాటల్లో కూడా అంతే యాక్టివ్గా ఉండేవారా, లేకపోతే ఓన్లీ స్టడీస్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండేవారా? లేదు, పాపకి అది అన్ని రకాలైనటువంటి టాలెంట్స్ ఉండేవి. ఒక్క స్పోర్ట్స్ తప్ప లలిత కళలు అన్నిటిలోనూ మంచి ప్రవేశం ఉండి దాంట్లో ప్రావీణ్యం సంపాదించగలిగినటువంటి ఆసక్తి కూడా ఆమెకు ఉంది. బాగా పాడుతుంది. క్లాసికల్ మ్యూజిక్ కూడా కొన్ని రోజుల పాటు నేర్చుకునేది కాబట్టి దాన్ని పర్సూ చేయలేదు తర్వాత. అదేవిధంగా క్లాసికల్ డాన్స్ కూడా నేర్చుకునేది ఆమె. కూచిపూడి, భరతనాట్యం అటువంటివి నేర్చుకొని కొన్ని ప్రదర్శనలు కూడా స్కూల్లో, కాలేజెస్లో అటువంటి వాటికి ఇచ్చింది. ఇప్పుడు మొన్న ఐఏఎస్ సెలెక్ట్ అయిన తర్వాత కూడా అకాడమీలో ఈ సౌత్ నుంచి లేకపోతే ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రంలో ఉండేటువంటి కళలు అక్కడ ప్రదర్శించడానికి వీళ్ళకి అవకాశం ఇస్తే ఈమె అక్కడ మన స్టేట్ నుంచి, మన రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి 10-12 మంది ఐఏఎస్, ఐపీఎస్, మిగతా క్యాడర్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరి చేత ఇక్కడి నుంచి ఒక గురువుని తీసుకెళ్ళి
భరతనాట్యం కూచిపూడి గురువుని. వాళ్ళందరి చేత కూడా వాళ్ళకి ఏమాత్రం ప్రవేశం లేనటువంటి డాన్సు, కూచిపూడి డాన్సు ఐఏఎస్ సెలెక్ట్ అయినటువంటి మగపిల్లల చేత చేయించింది ఆమెతో పాటు. అంత ఇంట్రెస్ట్ ఉంటుంది, బాగా పాడుతుంది కూడా. కృతి కృతే కృష్ణాయ తుభ్యం నమః కృష్ణాయ తుభ్యం నమః తద్గతిం తథాగతధీనుత తద్ధీనుత తానుధనం ధన సజం తదిత తజం జం తదిత తజం తదిత జం తకురేగిణ తడికుడిడి కుడిడి కుడిల్తుకు తడికుడిడి కుడిడి కుడిల్తుకు దక్షిణ నగ తకుందరి గిణ నగ దక్షిణ నగ తకుందరి గిణ నగ తకుందరి కుందరి కుందరి తకుందగ మత్సరమున మరియం బుధిలో మత్సరమున మరియం బుధిలో జొచ్చియున్న సోమకు అంబుధిరొచ్చియున్న సోమకు దుంచియు విచ్చల విడి వేదములజునకు విచ్చల విడి వేదములజునకు ఇచ్చితిరో మత్స్యావతారా.